ముండ్లూరి వెంకటరంగయ్య గారు 1977వ సంవత్సరంలో ఒక చిన్న విద్యా సంస్థను నెలకొల్పి పేరే ప్రగతి విద్యావనం. అందులో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తూ అందరికీ విద్యని బోధిస్తూ ఇంకా ఊర్లో ఉన్నటువంటి మిగతా కొంతమంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారంతో ఆ విద్యా సంస్థని కంటిన్యూ చేస్తూ ఊర్లోని పిల్లలకే కాకుండా ఎంతోమంది బయట నుండి వచ్చే విద్యార్థులకు కూడా విద్యను నేర్పిస్తూ అటు కోరుకొండ సైనిక స్కూల్కి కానీ, నెక్స్ట్ గణపురం రెసిడెన్షియల్ స్కూల్కి కానీ, నెక్స్ట్ బాలురకు సంబంధించిన బాలికలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి కానీ ఈ విధంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేపించి వాటిలో సీట్లు సాధించేటట్లుగా చేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అందరికీ విద్యను బోధిస్తూ ఎంతోమంది విద్యార్థినులను డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, ఆర్టీసీ కండక్టర్స్ గాను, టీచర్స్ గాను, ఇంకా రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఐటీస్ వాటిల్లో కూడా ఆ విద్యార్థులందరూ సీట్లు తెచ్చుకొని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి అందరూ చాలా సంతోషకరంగా ఉంటున్నారని తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒక దివ్యాంగుడు అయినా కూడా అటువంటి కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలకి విద్యను బోధించాలనే ఒక సదుద్దేశంతో ఆయనకి వచ్చిన ఒక అవకాశం, ఆయనకు వచ్చిన ఒక ఆలోచన అది ఎంతో చిరస్మరణీయం. దానిని ఈరోజు వరకు కూడా ఆయన ఇక్కడ లేకపోయినా కూడా ఆయన స్మృతులు మేము ఎవరూ మరవలేమని ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2026 సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.